హలో, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నిన్న క్లాస్ని కంటిన్యూ చేద్దాం. నిన్న మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆలోచించండి అని. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ఫోర్త్ లెసన్, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. మీకు ఏ క్వశ్చన్ ఏమని చెప్పాను? ఫ్రెష్ వాటర్లో ఉన్న ఫిష్ని, ఫ్రెష్ వాటర్ ఫిష్ ఈ ఫిష్ ని తీసుకెళ్లి సముద్రపు నీళ్ళల్లో వేస్తే, మెరైన్ వాటర్ అంటే సముద్రపు నీళ్ళని మెరైన్ వాటర్ అని అంటాం. దీన్ని తీసుకెళ్లి ఇక్కడ వేస్తే ఏమవుతుంది? చనిపోతుంది, మనకి తెలుసు. బట్ వాట్స్ ద రీజన్? ఎందుకు చనిపోతుంది? ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఫ్రెష్ వాటర్, చుట్టూ ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఇక్కడ ఇది ఉండే మీడియం అంతా ఫ్రెష్ వాటర్ చుట్టూ. ఇక్కడ కూడా వాటరే, కానీ ఈ వాటర్ ఎట్టా ఉంటుంది? ఇక్కడ ఉండే వాటర్ హైలీ కాన్సన్ట్రేటెడ్ అన్నమాట. మెరైన్ వాటర్ అంటే సాల్ట్ వాటర్ ఉంటుంది. సో ఇక్కడ ఆస్మాసిస్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లోపల దీని బాడీ కంటెంట్, ఫ్రెష్ వాటర్ లో ఉండే ఫిష్ కాబట్టి బాడీ కంటెంట్ లో డైల్యూట్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ outer side you have the concentrated solution. సో మనకి తెలుసు కదా, ఆస్మాసిస్ అంటే ఏంటి? మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లోయర్ కాన్సన్ట్రేషన్ టు హైయర్ కాన్సన్ట్రేషన్. సో లోయర్ కాన్సన్ట్రేషన్ ఏంటి? సెల్స్ ఆఫ్ ద ఫిష్. చుట్టుపక్కల బయట ఏముంది? హైయర్ కాన్సన్ట్రేషన్. సో ఏం జరుగుతుంది? ఎక్సాస్మాసిస్ జరుగుతుంది. దాని బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని ఏమైపోతాయి? బయటికి వెళ్ళిపోతాయి. ఆ విధంగా ఏమవుతుంది? ద ఫిష్ విల్ డై డ్యూ టు ఎక్సాస్మాసిస్. లోపల ఉండే కంటెంట్ లో కాన్సన్ట్రేషన్ తో ఉంటుంది. చుట్టూ సాల్ట్ వాటర్ వచ్చేటప్పటికి ఈ సాల్ట్ వాటర్ అంతా హైయర్ కాన్సన్ట్రేషన్. సో వెన్ ద ఫిష్ ఎంటర్స్ ఇన్ టు ద మెరైన్ వాటర్ డ్యూ టు ఎక్సాస్మాసిస్, ద ఫిష్ విల్ డై. సేమ్ కండిషన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫిష్ ని కనుక అక్కడ తీసుకెళ్ళామనుకోండి, ఏ ఫిష్ ఫ్రమ్ మెరైన్ వాటర్ ఈస్ టేకెన్ హియర్, అప్పుడేమవుతుంది? చుట్టూ డైల్యూట్ సొల్యూషన్ ఉంటుంది. దాని బాడీలో అంతా హైలీ కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. చుట్టూ డైల్యూట్ సొల్యూషన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? లోయర్ కాన్సన్ట్రేషన్ నుండి హైయర్ కాన్సన్ట్రేషన్ దాని బాడీలోకి ఎండ్ ఆస్మాసిస్ జరుగుతుంది. ఎక్కువ వాటర్ దానిలో బాడీలోకి వెళ్ళడం మూలాన ఏమవుతుంది? ద సెల్స్ విల్ బర్స్ట్. సో ఆ విధంగా ఏ ఎన్విరాన్మెంట్ లో ఉండే ఫిష్ ఆ ఎన్విరాన్మెంట్ లోనే ఉండాలి. ఇక్కడ వాటరే, కానీ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దిస్ డిఫరెన్స్ ఇస్ డ్యూ టు ద కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ద వాటర్. ఇక్కడ అంటే కొన్ని సాల్ట్స్ అవి కలిసి ఉంటాయి ఇక్కడ వాటర్ లో కూడా, కానీ చాలా డైల్యూట్. ఇక్కడికి వచ్చేటప్పటికి కాన్సన్ట్రేటెడ్ అనమాట, హైలీ కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ సొల్యూషన్ ఇది. సో ఇక్కడ ఉన్న ఫిష్ అక్కడికి వెళ్తే బతకలేదు. ఈ ఫ్రెష్ వాటర్ లో ఉండే ఫిష్ మెరైన్ వాటర్ లోకి వెళ్తే బతకలేదు. సో దట్ ఈస్ ద రీజన్. మీకు హోంవర్క్ ఇస్తూ ఆగిపోయాను కదా, హోంవర్క్ రాసుకోండి. ఇది మీ బుక్ లో రాసి ఉంచండి. ఇది రాసుకోండి మీరు. రైట్ ఎన్ ఎక్స్పెరిమెంట్, రైట్ ఎన్ యాక్టివిటీ to exhibit the process of osmosis using a potato. Write as many
ఎగ్జాంపుల్స్ రాసుకోండి మీరు ఇది. డైలీ లైఫ్లో ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్కి ఎన్ని ఎగ్జాంపుల్స్ రాయగలరో అన్ని ఎగ్జాంపుల్స్ రాయండి. సో ఆ బుక్ పెట్టుకున్నారు కదా, బుక్ పెట్టుకొని ఆ బుక్లో యూ రైట్ డౌన్ దీస్ టూ ఆన్సర్స్ టు దీస్ టూ క్వశ్చన్స్. ఒకటేమన్నా పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్, అది రాయాలి. రైట్ దట్ యాక్టివిటీ యూజింగ్ ఎ పొటాటో, యూ ఎగ్జిబిట్ the process of osmosis, and then write as many examples as you can for the process of diffusion in your daily life. So this you take it down as the homework. మీ దగ్గర 100 pages నోట్బుక్ పెట్టమని చెప్పాను కదా, ఆ నోట్బుక్లో వీటి ఆన్సర్స్ రాయండి. దీనికి డయాగ్రామ్ కూడా ఇవ్వాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ డయాగ్రామ్ కూడా ఇవ్వాలి. సో ఇది నోట్ డౌన్ చేసుకొని ఈ ఆన్సర్స్ రాయండి. Now let's move on to the next lesson. Next we are moving on to the 5th lesson. మీకు తెలుసు, మీరు చాలా మంది you might have visited the జూకి వెళ్ళి ఉంటారు. సో మీకు తెలుసు, జూకి వెళ్ళిన వాళ్ళు జూలో ఏముంటాయి, డిఫరెంట్ ఎనిమల్స్ ఉంటాయి. జిరాఫీస్ ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి, టర్టిల్స్ ఉంటాయి, టైగర్, లయన్, హిప్పో, రైనో, జీబ్రా, చాలా ఉంటాయి. ఇట్లాంటి చాలా ఎనిమల్స్. అట్లానే ప్లాంట్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. ప్లాంట్స్ అన్ని ఒకే రకమా కాదు కదా. ప్లాంట్స్ లో నీకు చిన్న పొదలు, shrubs, అంతకన్నా చిన్నవి హెర్బ్స్, పెద్ద ట్రీస్ లో కూడా చాలా, అంటే ఒక అంబ్రెల్లా షేప్డ్ ట్రీస్, కోన్ షేప్డ్ ట్రీస్, వెరీ టాల్ ట్రీస్, ఇట్లా రకరకాలు ఉంటాయి, both in plants as well as in animals. And so various variety, that is what is called as diversity. Diversity అంటే differences అన్నమాట, different types of living organisms. So diversity in living organisms. సో మనకి తెలిసిందే ఇది, ఇంక్లూడింగ్ హ్యూమన్స్, దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్. సో డైవర్సిటీ, ఇవన్నీ లివింగ్ ఆర్గానిజమ్సే, బయోలాజికల్ ఫార్మ్సే, కానీ అన్నిట్లో స్నేక్ ఇస్ డిఫరెంట్, బర్డ్ ఈస్ డిఫరెంట్. వాటి స్ట్రక్చర్ చూడంగానే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. బర్డ్స్ ఒక రకంగా ఉంటాయి, స్నేక్స్ ఒక రకంగా ఉంటాయి, క్రొకడైల్స్, turtles, human beings, the monkeys, like the different types of plants. So there is a lot of variability, lot of differences are present between the living organisms. So ఈ living organisms అన్నిటి గురించి if you want to describe them, still there are so many varieties of life forms which are not still thoroughly known. ఇంకా డిస్కవర్ చేయనివి ఇంకా ఎన్నో ఉంటాయి, చేసినవి కూడా ఎన్నో వేలల్లో ఉన్నాయి. సో మెనీ ఆర్గానిజమ్స్ హ్యావ్ బిన్ డిస్క్రైబ్డ్, దే హ్యావ్ బిన్ డిస్కవర్డ్, అండ్ దేర్ లైఫ్ ఫార్మ్ హ్యాస్ బిన్ టోల్డ్. సో సైంటిస్టులు ఎందుకు ఇది చేస్తారు, ఎట్లా చేస్తారు అంటే ఒక్కొక్కటి చదవడానికి ఇట్స్ నాట్ పాసిబుల్. సో హౌ దే study about these various variety of life forms, or this much of a huge number of life forms on earth. How do they study? It means they first of all they group them, they can't study them. ఒక్కొక్కదాన్ని చదవడం అంటే అది పాసిబుల్ కాదు. సో ఫస్ట్ సైంటిస్టులు ఏం చేస్తారు, గ్రూపింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్, దే విల్ గ్రూప్ దెమ్. గ్రూపింగ్ అనేది చేస్తారు. గ్రూపింగ్ ఏ విధంగా చేస్తారు, బేసింగ్ ఆన్ ద సిమిలారిటీస్, బేసిక్ అంటే వాటిల్లో ఉన్న సిమిలారిటీస్ అంటే ఏంటి, ఒకే రకమైన క్యారెక్టర్, కొన్నిటి మధ్య క్యారెక్టర్ని బట్టి సిమిలారిటీస్ ఉన్నదాన్ని బట్టి
గ్రూప్ చేస్తారు, లేకపోతే డిఫరెన్సెస్ని బట్టి, వాటిలో ఉన్న విభేదాలని బట్టి. వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూపింగ్ అనేది చేస్తారు సైంటిస్టులు. అంటే ఇప్పుడు సపోజ్ తీసుకున్నాం లైఫ్ ఫామ్స్ లో ఇమీడియట్ గా మనకి గ్రూప్ ఏది మనకి వెంటనే తెలుస్తుంది? ఒకటేమన్నా ప్లాంట్స్. ఇవి లైఫ్ ఫామ్సే. ప్లాంట్స్ అన్ని ఒక కేటగిరీ. వాటిలో ఉన్న సిమిలారిటీస్ ని బట్టి ప్లాంట్స్ అన్ని ఒక కేటగిరీ. తర్వాత ఎనిమల్స్ అన్ని ఒక కేటగిరీ. సో ఇవన్నీ లైఫ్ ఫామ్సే. లైఫ్ ఉన్నవి అంటే ఇవి మొత్తం ఒకటే. దీస్ ఆర్ ఆల్ లైఫ్ ఫామ్స్. అది సిమిలారిటీ. ఇవన్నీ లైఫ్ ఫామ్సే. కానీ మళ్ళీ వాటిలో వేరియేషన్ ని బట్టి, ఇప్పుడు మనకి తెలుసు ఇది చాలా పెద్ద అంటే కేటగరైజేషన్ అన్నమాట. ప్లాంట్స్ వచ్చేటప్పటికి దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. అందుకని ప్లాంట్స్ అన్నిటినీ వాటిని ఏమంటారు? దే ఆర్ కాల్డ్ యాజ్ ద ఆటోట్రోఫ్స్. ప్లాంట్స్ ఏమంటారు? ఆటోట్రోఫ్స్ అంటారు. ఆటోట్రోఫ్స్ అని ఎందుకన్నారు? బికాస్ దే కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ ఆటోట్రోఫ్స్. వెరాజ్ ఆల్ ద ఎనిమల్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ హెటరోట్రోఫ్స్. ఎనిమల్స్ అన్ని ఒక కేటగిరీ కింద వస్తాయి, హెటరోట్రోఫ్స్. ఎందుకంటే ఇవి దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. సో ఈ విధంగా సిమిలారిటీస్ చూస్తే అన్ని లివింగ్ ఫామ్సే, డిఫరెన్సెస్ చూస్తే ఇవన్నీ ఆటోట్రోఫ్స్, ఇవి హెటరోట్రోఫ్స్. ఆ విధంగా ప్లాంట్స్ లో వచ్చేటప్పటికి వాటిలో అన్నిట్లో మళ్ళీ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అన్ని ప్లాంట్ కింగ్డమే. వాటిలో మళ్ళీ కొన్ని ఏంటి, వాటి రూట్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ యు టేక్ ద రూట్ సిస్టమ్ ఆఫ్ ద ప్లాంట్స్ యొక్క రూట్ సిస్టమ్ తీసుకుంటే, సమ్ ప్లాంట్స్ విల్ బి హ్యావింగ్ ద లోపల ఎర్త్ భూమి లోపల వీటికి ఇట్టా ఉంటుందన్నమాట. నంబర్ ఆఫ్ రూట్స్ అరైజ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. Number of roots arise from the base of the stem. So this type of root system is called as fibrous root system. Fibrous root system అంటారు దీన్ని. ఏది ఈ విధంగా కొన్నిటికి ఏమన్నా వాటి బేస్ ఆఫ్ ద స్టెమ్ నుండి, ఇది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఒక పెద్ద రూట్, one big root goes deep down into the earth with the primary root and then the secondary roots and all that. సో ఈ విధంగా కనుక రూట్ లోపలికి వెళ్ళిపోతే, ఓకే, మెయిన్ రూట్ నుండి సబ్ రూట్స్ ఎట్లా డెవలప్ అవుతాయి. సో ఈ రకమైన రూట్ సిస్టమ్ ఉంటే దీన్ని ఏమన్నారు? ట్యాప్ రూట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యాప్ రూట్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే బేస్ ఆఫ్ ద స్టెమ్ నుండి నంబర్ ఆఫ్ రూట్స్ ఆర్ బోర్న్. వేరాజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి బేస్ ఆఫ్ ద స్టెమ్ దగ్గర నుండి వన్ లెంగ్దీ రూట్ విల్ బి గోయింగ్ ఇన్ సైడ్ ద సాయిల్. దానికి మళ్ళీ రూట్స్ వచ్చి ఉంటాయి, సబ్ రూట్స్ వచ్చి ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ ఏమన్నారు? ట్యాప్ రూట్ సిస్టమ్. ఇప్పుడు అన్ని ప్లాంట్స్ లో మళ్ళీ వాటిలో డిఫరెన్సెస్ ఏంటి? ఇది ఒక మేజర్ డిఫరెన్స్. All these plants which are having the fibrous roots are kept under one category, and all the plants that are having the tap roots are kept in one category. వీటిలో దీనికి ఫైబ్రస్ రూటా లేకపోతే ట్యాప్ రూటా అనేది ఈవెన్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఇట్స్ రూట్ ఇన్ ఇట్స్ లీవ్స్ అన్నమాట. లీవ్స్ లో కూడా మనం చూడొచ్చు డిఫరెన్స్. ఏది ఫైబ్రస్ రూట్ కి ట్యాప్ రూట్ కి. ఏం చెప్పాము? ఫైబ్రస్ రూట్. మీకు అర్థమైంది కదా ఫైబ్రస్ రూట్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్స్ లీఫ్, లీఫ్ ని అబ్జర్వ్ చేశారంటే దాంట్లో వీన్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా దాని వీన్స్ యొక్క అరేంజ్మెంట్ లీఫ్ లో ఉంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యారలల్ వెనేషన్. Parallel venation that is seen in all the plants which are having the fibrous root system. Plant ki root system fibrous లేకపోతే ట్యాప్ రూట్ సిస్టమా అని తెలుసు.
సో చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అన్నప్పుడు ప్యారలల్ వెనేషన్, అంటే వెయిన్స్ ఎట్లా దే విల్ బి ప్యారలల్ టు ఈచ్ అదర్, ఆ విధంగా వెయిన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అదే ట్యాప్ రూట్ సిస్టమ్ ఉన్న ప్లాంట్స్ లో ఈ వెనేషన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఒక మేజర్ వీన్ పోతుంది, దానికి వీన్లెట్స్ అనేవి ఇట్లా ఉంటాయి అన్నమాట. సో మన టెక్స్ట్ బుక్ లో ఒక ట్యాబులర్ ఫామ్ ఇచ్చాడు, మీరు వేరియస్ ప్లాంట్స్ యొక్క లీవ్స్ ని కలెక్ట్ చేసి అబ్జర్వ్ చేసి ఆ ట్యాబులర్ ఫామ్ ని ఫిల్ చేయొచ్చు. ఈ విధంగా కనుకుంటే దిస్ టైప్ ఆఫ్ వెనేషన్ ఈస్ కాల్డ్ యాజ్ రెటిక్యులేట్ వెనేషన్. సో ఈ విధంగా ప్లాంట్స్ ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఫస్ట్ వాటి సిమిలారిటీస్ ని బట్టి, మళ్ళీ వాటి డిఫరెన్సెస్ ని బట్టి. ఈ ట్యాప్ రూట్ సిస్టమ్, రెటిక్యులేట్ వెనేషన్ ఉన్న ప్లాంట్స్ అన్ని ఒక కేటగిరీ. అట్లానే ఫైబ్రస్ రూట్ ఉన్నవి, ప్యారలల్ వెనేషన్ ఉన్నవన్నీ ఒక కేటగిరీ. ఇప్పుడు ఈ ప్యారలల్ వెనేషన్ ఉన్న వాటిలో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మెయిజ్, వీట్, రైస్, ఇవన్నీ దీని కిందకు వస్తాయి అన్నమాట. మనము మేజ్ అంటే మొక్కజొన్న, రైస్ తెలిసిందే, వీట్ అంటే గోధుమలు. అవి చూసారంటే ఇప్పుడు మేజ్ సీడ్ ని మనం గనక చూస్తే ఇట్లా వెడల్పుకి ఇట్లా ఉంటుంది, కింద ఒక వైట్ కలర్ స్ట్రక్చర్ ఉంటుంది, అది దాని ఎంబ్రియో అన్నమాట. ఈ సీడ్ ని మనం అంటే నానబెట్టి ప్రెస్ చేసినా కూడా నీకు రెండుగా విడిపోదు. ఇప్పుడు రెటిక్యులేట్ వెనేషన్ ఉండే ఎగ్జాంపుల్స్ ఏంటి, సీడ్స్ లైక్ గ్రౌండ్నట్, వేరుశెనగ, రెడ్ గ్రామ్ అంటే కందులు, గ్రీన్ గ్రామ్ అంటే పెసలు. సో ఇవన్నీ ఏంటి, బ్లాక్ గ్రామ్ అంటే మినుములు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ హ్యావ్ ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ రెటిక్యులేట్ వెనేషన్. ఇప్పుడు వేరుశెనగ ఇత్తనం తీసుకొని దాన్ని ప్రెస్ చేయగానే ఏమవుతుంది, అది రెండుగా, వెంటనే యూ హ్యావ్ టు సీడ్ రెండుగా బ్రేకప్ అయిపోతుంది. ఈచ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాట్లెడన్. ఈచ్ హాఫ్ ఆఫ్ ద సీడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాట్లెడన్. ఈ హాఫ్ ఆఫ్ ద సీడ్ ని కాట్లెడన్ అంటారు. రెండు కాట్లెడన్స్ వస్తే డైకాట్లెడనస్ ప్లాంట్స్ అంటారు. వీటన్నిటిని ఏమంటారు, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ డైకాట్స్. డైకాట్స్ అంటే ఏంటి, వేటి ఇత్తనాలు అయితే రెండు భాగాలుగా విడిపోతాయో, రెండు సగాలుగా, వాటిని కాట్లెడన్స్ అంటారు. రెండు సగాలుగా విడిపోతాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ డైకాట్లెడన్స్. ఆల్ దట్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ డైకాట్లెడనస్ ప్లాంట్స్. అదే ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా, మొక్కజొన్న, జొన్నలు, మళ్ళీ రైస్, వీట్, ఇవన్నీ ఏంటి, ఒక కాట్లెడనే ఉంటుంది, రెండుగా విడిపోవు. ఈ సీడ్స్ రెండు హాఫులుగా బ్రేక్ అవ్వు. సో ఈ వీటిని ఏమంటారు, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ మోనోకాట్లెడనస్ ప్లాంట్స్. మోనోకాట్లెడనస్ ప్లాంట్స్. ఆ విధంగా సిమిలారిటీస్, వేరియేషన్స్ ని బట్టి డిఫరెన్షియేట్ చేసి వాటి గురించి చదువుకుంటారు. అసలు ఈ క్లాసిఫికేషన్, వీటి గురించి నేర్చుకోవడం అవసరమా, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే గ్రూప్ గా చేసి వాటి గురించి చదవడం అన్నమాట. క్లాసిఫికేషన్ బేసింగ్ ఆన్ ద సిమిలారిటీస్ అండ్ differences. Classification, what is its use, what is the need of classification గనుక మనం చూసామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్ గురించి we can understand and have a knowledge about various organisms. మన చుట్టుపక్కల ఉండే జీవుల గురించి, వాటి గురించి ఇన్ఫర్మేషన్, అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. దేనివల్ల, డ్యూ టు క్లాసిఫికేషన్. తర్వాత స్టడీ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్, ఇష్టం వచ్చినట్టు చదవడం కాదు. ఏదన్నా ఒక కొత్త ఆర్గానిజం ని కనుక్కున్నారంటే దాని సిమిలారిటీస్ దేంట్లో ఉన్నాయి, అది దేని కిందకి వస్తుంది, ఆ విధంగా పైనుండి క్లాసిఫై చేసుకుంటూ ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో చదవడానికి యూజ్ అవుతుంది క్లాసిఫికేషన్ అనేది. తర్వాత క్లాసిఫై చేస్తున్నప్పుడు మనం మిగతా వాటితో దాన్ని కంపేర్ చేస్తాం. వేరే ప్లాంట్ ఎట్టా ఉంది, దీంట్లో వేరే ఎనిమల్లో కానీ వేరే ఎనిమల్తో ఉన్న సిమిలారిటీస్ ఏంటి, వేరే ఎనిమల్తో డిసిమిలారిటీస్ ఏంటి అని కంపేర్ చేసుకుంటూ చదవడానికి క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్. ప్లస్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అమాంగ్ దెమ్ సెల్స్, ఒకదానిలో ఒకటి ఏ విధంగా
రిలేట్ అయి ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది క్లాసిఫికేషన్ మూలాన. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఇట్ గివ్స్ అన్ ఐడియా ఆఫ్ ఎవల్యూషన్. దేని తర్వాత ఏది ఎవల్యూషన్ అని, ఎవల్యూషన్ అంటే తెలుసు కదా, ప్రిమిటివ్ ఏజ్ నుండి ఇప్పటిదాకా. సైనోబాక్టీరియా అనేవి ఫస్ట్ సెల్స్ దట్ వర్ ఫార్మ్డ్ మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో వాటి నుండి ఇప్పుడు కాంప్లెక్స్ హ్యూమన్ బీయింగ్ ఎవాల్వ్ అయ్యాడు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఏవి ప్రిమిటివ్ ప్లాంట్స్, ఏవి ఆటోమేటిక్గా ఏంటి లేటెస్ట్ గా వచ్చిన ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్, దే విల్ బి మోర్ కాంప్లెక్స్ when compared to the primitive organisms. So idea about evolution ravali ante what is required? Classification is required. So that is the importance of classification. That is the why classification is required. So క్లాసిఫికేషన్ అంటే యూరోపియన్ కంట్రీస్ లోనే కాదు, మన దేశంలో కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అవి జరిగినాయి. మన దేశంలో చేసిన వాళ్ళు ఎవరు? చెరక. అండ్ సుశ్రుత. చెరక అండ్ సుశ్రుత వీళ్ళు దే క్లాసిఫైడ్ సెవరల్ మెడిసినల్ ప్లాంట్స్. అన్నిటినీ కన్సిడర్ చేయలేదు, మెడిసినల్ ప్లాంట్స్ ని వీళ్ళు చదివారనమాట. విచ్ ఆర్ ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్స్ గురించి, ప్లాంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మెడికల్ ఇంపార్టెన్స్, మెడిసినల్ ప్లాంట్స్ గురించి చరక సుశ్రుత క్షుణ్ణంగా దే ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దీస్ మెడిసినల్ ప్లాంట్స్. ఇంకా పరసర్ అనే ఇండియన్, పరసర్ అనే ఆయన ఒక పుస్తకం రాశాడు, వృక్ష ఆయుర్వేద అనే పుస్తకం రాశాడు ఈయన. వృక్ష ఆయుర్వేద. దిస్ ఈస్ ద సైన్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ట్రీస్ అనే పుస్తకం పరసర్ అనే ఆయన రాశాడు. ఏది? వృక్ష ఆయుర్వేద అనే పుస్తకం రాశాడు ఆయన. ఇంకా యూరోపియన్ సైంటిస్ట్ తీసుకుంటే ద వన్ వర్త్ మెన్షనింగ్ ఇస్ కార్లస్ లినేయస్ అనే ఆయన. హీ వాస్ ద పర్సన్ హూ టుక్ ద ఫస్ట్ అటెంప్ట్. అంటే కార్లస్ లినేయస్ చేసిన క్లాసిఫికేషన్ మొన్నటి దాకా అందరూ అదే ఫాలో అయ్యారు. ఇంకా చాలా మంది చేశారు తర్వాత, బికాస్ ఇట్స్ ఎ లైఫ్ ఫామ్. లైఫ్ ఉన్న వాటి గురించి చదవడం కాబట్టి ఏమవుతుంటుంది, యాజ్ అ న్యూ సైంటిస్ట్ ఆర్ న్యూ బయాలజిస్ట్ కమ్, వాళ్ళు వేరే వాళ్ళ ప్రాస్పెక్టివ్స్ తో మళ్ళీ క్లాసిఫికేషన్ ఇవన్నీ వాళ్ళు చేస్తుంటారు. సో ఆ విధంగా ఈ క్లాసిఫికేషన్ అనేది మారుతుంటుంది. అదేమి ఇప్పుడు ఏదో ఫిజిక్స్ లేకపోతే మ్యాథ్స్ లాగా ఒక ఫార్ములా చెప్తే అట్లా పర్మనెంట్ గా ఉండడం అనేది ఉండదు. ఇవి లైఫ్ ఫార్మ్స్ కాబట్టి చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా బయాలజిస్ట్ వచ్చేవాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్స్ తో ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది మారుతూ ఉండొచ్చు. అది అట్లానే ఉండాలని ఏం లేదు. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్లాసిఫికేషన్ which was prevailed for many centuries together is the classification given by Carolus Linnaeus. In 1758, Carolus Linnaeus, he gave the two kingdom classification ఇచ్చాడు. ఎవరు? Carolus Linnaeus. Two kingdom classification was proposed by Carolus Linnaeus. So what Carolus Linnaeus was the first person who gave you can say in brief, he described so many number of plants, plants and animals were described by Carolus Linnaeus. He gave the two kingdom classification. He classified all the living organisms under two kingdoms. That is,
The one is the plant kingdom and another one is the animal kingdom. He classified all living organisms under two kingdoms, the plant kingdom and the animal kingdom. And he also introduced the terms like hierarchical levels of classification. He classified the plants or animals under these subheadings: species, genus, family, order, class, phyla, in this level. So as we go, the species, that is the a group of plants with so many similarities, they are grouped under species. So, and he also gave the binomial nomenclature also. Scientific naming of organisms was also introduced by it was not introduced, it was made popular by Carolus Linnaeus. He popularized the binomial system of nomenclature. If you take, for example, the scientific name of human beings, Homo sapiens. The scientific name of human beings is Homo sapiens. So here, sapiens is the name of the species and Homo is the name of the genus. If you take mango plant, Mangifera indica, the scientific name of mango plant is Mangifera indica. Indica is the name of the species and Mangifera is the name of its genus. So as we come down this hierarchical level, what happens? The differences increase. The differences among the similarities, the similarities goes on decreasing when we come down this level. When we come down this hierarchical levels of, these are called as hierarchical levels of classification. So the closely related group of organisms are put under one species. So you can say all the dogs belong to one species, all the cats belong to one species, like that. The closely related group of individuals which can interbreed are grouped under one species. So as we come down this level, the similarities goes on decreasing. Genus lo koncham takku similarities untayi, inka takku untayi family lo. Differences అనేవి పెరుగుతుంటాయి as we come down this hierarchical level. So but these terms were introduced by Carolus Linnaeus for the sake of classification. Species, genus, family. So a group of species అంటే 2-3 species కలిపి ఒక genus లో పెడతారు. 2-3 genus కలిపి they will be placed under one family. కొన్ని families కలిసి they will be put under one order and some a few orders will be put under one class. కొన్ని classes అన్ని కలిసి ఒక phylum లో ఉంటాయి. So about this you will learn in your higher classes. Just ఈ terms నేర్చుకోండి అంతే. Species, genus, family, order, class and phylums. These are the terms that are used in the classification, in the method of classification. For several centuries, the classification gave by Carolus Linnaeus, the two kingdom classification was followed, and from 1969 there was a change. Now the classification given by another biologist called Thomas Whitaker is being adopted. Here all the flaws that are present in the classification given by Carolus Linnaeus are tried to overcome in the classification given by Thomas Whitaker. Thomas Whitaker అనే ఆయన 5 kingdom classification propose చేశాడు. ఏది in the year 1969. Now this classification is being followed. The classification proposed by Thomas Whitaker. Thomas Whitaker అనే ఆయన ఇచ్చిన classification ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు. 5 kingdom classification అన్నమాట. 5 kingdoms ఏంటి? Monera, Protista, Fungi, Plantae and Animalia. These are the 5 kingdoms that are into which all the living organisms are classified under 5 kingdoms. ఇక్కడ Carolus Linnaeus ఇచ్చింది ఓన్లీ 2 kingdoms, కానీ వైట్కర్ ఏం చేశాడు? 5 kingdoms ని ఇంట్రొడ్యూస్ చేశాడు. దాంట్లో ఫస్ట్ కింగ్డమ్ మొనేరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంటే అండ్ ఎనిమాలియా. దీస్ ఆర్ ద 5 kingdoms under which all the living organisms are being classified. సో ఇప్పటి వరకు ఇవాళకి ఇక్కడికి చాలమ్మా. రేపటి నుండి మనం విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ కింగ్డమ్. వాట్ ఆర్ ద ఆర్గానిజమ్స్ ఇంక్లూడెడ్ అండర్ ద ఫస్ట్ కింగ్డమ్. సో ఇచ్చిన హోంవర్క్ చేయండి.
హోంవర్క్ కంప్లీట్ చేయండి. రేపటి నుండి ఈ వైట్ కార్ క్లాస్